తాగితి కడితే దయ్యం పోతుంది అనేది ఎంత నిజమో, తాళి కడితే దయ్యం ఇంట్లోకి వస్తుంది అనేది కూడా అంతే నిజం. నాని, నేను వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటికి కోడలికి వస్తా. నేను ఈ జన్మలో ఇల్లు అమ్మెత్తా. ఏం చేస్తున్నావే? నాని, మీకు హిప్నోటిజం అంటే తెలుసా? అంటే ఏంటిది? అంటే ఒక మనిషిని మన ఆధీనంలోకి తీసుకొని మనం చెప్పింది చేయడం. ఓ పిచ్చిదానా, దాన్ని పెళ్ళి అంటారే. నాని చెప్పు. ఈరోజు సండే కదా, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఏదైనా మంచి హర్రర్ మూవీ చూద్దామా? నువ్వు వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెట్టు, నేను మన వెడ్డింగ్ ఫిల్మ్ పెడతా. బేబీ చెప్పు. హలో బేబీ, ఒక 100 రూపీస్ ఫోన్ పే చేయవా? ఫోన్ పేనా? నాకు ఫోన్ పే చేయడం రాదు కదా. నేను చెప్తా బేబీ. సరే బేబీ. ఫోన్ పే ఓపెన్ చేయి. చేసా బేబీ. కింద ఏముంది? బల్బ్ ఉంది, దాంతో కొట్టుకొని తాగు. నాని, ఈ ఫ్రూట్ తీసుకో. రోజొక ఫ్రూట్ తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట. ఉన్నట్టు పీల్చి ప్యూరిఫై చేసి మరీ పీల్చాలా? నానా, డీమార్ట్ సామాన్ చెప్తా, రాసుకో బిడ్డ. అది డీమార్ట్ సామాన్లు కాదే, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. 7 మంది కన్న తల్లికి ఓ పిల్ల తల్లి వచ్చి తినక నేర్పిందంట. సరే చెప్పు. జీలకర్ర ఎంత? గింత. గింత గింత అంటే ఇయ్యరు. ఎంత కావాలో చెప్పు. ఓ షటాక్ వేసుకో. ఎన్ని గ్రాములు కావాలో చెప్పు. ఓ 50 కిలోలు వేసుకో. నువ్వేనా దుకాణం పెడుతున్నావానే? అవి కిలోలు కాదు, గ్రాములు. అదే రాసుకోరాదురా. సరే, ఇంకా ఆవాలు ఎంత? అదో అద్దపావు వేసుకో. అద్దపావు అంటే గింత? అంత కాదు, గింత. ఎన్ని గ్రాములు చెప్పు. ఓ 100 గ్రాములు వేసుకోరాదురా. అట్లా చెప్పే. ఇంకా టాయిలెట్. పోయిరాపు. టాయిలెట్ కాదురా, దోమలతో చచ్చిపోతాయి చూడు, గది. అవి టాయిలెట్ కాదు, ఆల్ అవుట్. ఒక లిప్టిక్. నువ్వెప్పటి నుంచి లిప్టిక్ వాడుతున్నావే? వాషింగ్ మిషన్లో వేసే లిప్టిక్ రా. అవి లిప్టిక్ కాదు, లిక్విడ్. ఇంతకు ముందే చెప్పినా నాకు తినక నేర్పకని. నేనేం తినక నేర్పిస్తలే, నువ్వే తిక్కలిపుతావు నాకు. చెప్పు ఇంకా. ఓ పోరడ. ఏ పోరడు? ఏ పోరడ కాదురా, ముఖానికి వేసుకునే పోరడ. పోరడా కాదు, పౌడర్. ఒకటి కుడుక తీసుకురా. ఉడకంటే? అదే బాక్స్లో ఉండదా అది. ఉడక కాదు, వాషింగ్ డిష్. ఓ కంఫర్ట్. ఎండాకాలం మీద నాకు కుండ ఎందుకే? కుండ కాదురా, బట్టలకి ఎత్తే కమ్మటి ఆసనత్త చూడు, గది. అది కంఫర్ట్ కాదే, కంఫర్ట్. నీ కుదడ, నీ సామాన్ల కుదడ, నేను రాయబో. లచ్చలు పోసి చదివితే సామాన్ రాయడం కూడా సాధ కాదు. ఏవే శాంత, మన యానివర్సరీ వస్తుంది కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పే. చెప్పే. విడాకులు కావాలి, ఇస్తావా? ఓకే, అన్ని కావాలి చెప్తావు. గంత బడ్జెట్ నా దగ్గర ఎక్కడిది? సరే కానీ నేను సినిమాకు వేస్తా. అబ్బా సినిమాకా? నేను వస్తా. నువ్వెందుకే పైసలు వేస్ట్? నేను చూసి వచ్చినాక స్టోరీ చెప్తా. సరేగా నచ్చే వరకు చికెన్ కర్రీ చేసి పెట్టు, ఇద్దరం కలిసి తిందాం. పైసలు దండగా. నేను ఒక్కదాన్ని అనుకొని తిని మీరు వచ్చాక టేస్ట్ ఎట్లుందో చెప్తాను. నాని, ఈరోజు సండే కదా, వెళ్ళి చికెన్ తీసుకురాపో, చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడే తీసుకొస్తా. 1 hour later. శాంత, ఇదిగా చికెన్. నేను చెయ్యా. ఎందుకు? నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు. మరి చికెన్ ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకో. మరి నేనేం తినాలి? ఆవకాయ పచ్చడి ఉంది, వేసుకొని తినిపో. నీ గూడు చెదిరింది. శాంత, షాపింగ్ వెళ్దాం పద. వావ్, ఇప్పుడే రెడీ చేస్తా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. 3 hours later. నాని వెళ్దామా? నేను రాను. ఎందుకు? నేను చెప్పేంతసేపు అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? పోయి మేకప్ తీసి పడుకోపో.
బంగారం పాతదే కొత్తది కొనలేదా. హలో బాబు, మీరు మా కంపెనీ నుంచి లోన్ తీసుకున్నారు. అవసరం ఉంది తీసుకున్నా. మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తారు? అవసరం తీరాక. ఎప్పుడు తీరుతాయి మీ అవసరాలు? హలో మేడం, ఇప్పటిదాకా ఎవరిదైనా అవసరం తీరిందా? నీ అవసరానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇస్తారు? నువ్వే. నేనెందుకు ఇస్తానయ్యా? ఎందుకంటే నాకు ఇంకా అవసరం ఉంది. అరే బాబు, నీకు ఇచ్చిన డబ్బులు ఎవరు తిరిగిస్తారు? అదే నాకు అర్థమవుతలే, వీళ్ళు డబ్బులు వాళ్ళు తిరిగిస్తారా అని. చూడు, నీ అవసరానికి మా కంపెనీ డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు ఎవరు తిరిగిస్తారు? ఎవరైనా తిరిగిస్తారు మేడం, బుద్ధి లేకుండా మాట్లాడతారు. అరే ఏం మెంటల్. అయినా మీకేం అవసరం, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిగా. మాకు అవసరం ఉంది. అయితే లోన్ తీసుకో. మేమెందుకు లోన్ తీసుకుంటాం? నువ్వేగా ఇప్పటిదాకా అవసరం ఉందన్నా. లోన్ తీసుకో, ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. అన్నం రెడీ అయింది, లంచ్ బాక్స్ లో పెట్టాలారా? పెన్రాలో పెట్టు మమ్మీ, సిస్టమ్ వేసుకుందంట. అలాగే ఒకటి కాపీ తీసి పెట్టుకోరా, రేపటికి కూడా పనికి వస్తుంది. శాంతా, నాకు డౌటే. ఏంటో చెప్పండి. మనకు పెళ్ళి 3 నెలలు అవుతుంది కదా, అప్పుడే పోరడు ఎట్లా వచ్చిండు? అబ్బా, మీకు అన్నింటికి కంగారే. నీకు పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. మరి నాకు పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. మనకు బాబు పుట్టి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. మరి ఇంకేంటండి, 9 నెలలు అయ్యాయి కదా. ఈ పిల్లకి మెసేజ్ ఎందుకు చేసినావు? నేను వాళ్ళకి మెసేజ్ చేసిన. చాటింగ్ నీది కదా? అమ్మతుడు హారుడు నాది కాదు. నాని, ఓ పాల ప్యాకెట్ తెప్పోనా? అమూల్ పాలేనా, విజయ పాలేనా? గాలే మనకెందుకురా, బరే పాలు పట్టుకురాపు. గాలే మనకెందుకురా, బరే పాలు పట్టుకురాపు. ఎంతసేపు? ఫంక్షన్కి లేట్ అవుతుంది. అబ్బా, ఇప్పుడు ఏమైందండి, తొందరనే రెడీ అయ్యాను కదా. టైం ఎంత అవుతుందో చూసి చెప్పు నాకు తొందరగా. నాకు అలా టైం చూడడం రాదండి. ఆ పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఏడుందో చూసి చెప్పు నాకు, నేను టైం చెప్తాను. చూసానండి, 2 అందులోనే ఉన్నాయి, బయటికి ఏం రాలేదు. నాని, చాలా గుర్తొస్తున్నావురా. ఇంకా సార్లీ వాళ్ళే. సరే అయితే ఉండు, మమ్మీ ఫోన్ చేస్తుంది, మళ్ళీ చేస్తా. సార్లీ వాళ్ళే అంటే చాలు, అందరి ఫోన్లు వస్తాయి. హలో, చెప్పు. ఓ 1000 రూపాయలు ఉంటే కొట్టవారా? కొంచెం అర్జెంట్ పని ఉన్నది. నా అకౌంట్లో 10 రూపాయలు ఉన్నాయి, పెట్టమంటే స్క్రీన్ షాట్ కూడా పెడతా. ఎప్పుడు అడిగినా గివ్వే 10 రూపాయలనే అంటాడు. ఏం చేస్తాడో ఏమో డబ్బులన్నీ. నేను ఇంకా లైన్లోనే ఉన్నా. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావు నువ్వు? నన్ను ఊరికే కరుడా అని ఎందుకంటున్నావు? బ్లాక్ చేస్తే తెల్లగైనావా? ఏమనుకుంటున్నావు నీ మనసుకి? అసలు ఏంది నీ బిహేవియర్ ఏంది? నాకు ఏం అర్థమవుతలే. మా ఇంట్లో తిడతాను, నన్ను తిడతాను. అసలు నాకు వాల్యూ ఇస్తానవా? నేను కాబట్టి ఉంటాను కానీ ఇంకోడు అని ఉంటాడా అని అన్నారా రమేష్ గారు. ఇప్పుడు చూసినావా ఐసీయూలు ఉన్నాడు. ఎందుకు రాని పిల్లలు మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా. అవసరమారా ఇవన్నీ మనకు? అర్జెంట్ ఒక 1000 రూపాయలు పంపేవా? చాలా పని ఉంది. అరే, ఫోన్పేలో లేవు, లిక్విడ్ క్యాష్ ఉన్నాయి నా దగ్గర. తెలుసు నాకు నువ్వు డైలాగ్ కొడతావు అని. మీ ఇంటి బయట ఉన్న డోర్ది 1000 రూపాయలు పట్టుకొని రా. బేబీ, ఈరోజు నాకు గోల్డ్ చైన్ దొరికింది తెలుసా? వావ్, గోల్డ్ చైన్ ఎంత ఉంటుందో? తులం ఉంటుందా? 5 తులాలు ఉంటుంది కావచ్చు. 5 తులాల? నీ అమ్మ నా పొలాల మొలకలొచ్చాయి. కరెక్టేరా మాధు. ఎక్కడ పెట్టావు? తొందర తీసుకురా. తెలియదు బేబీ. ఏ ఏ దాని డిజైన్ అంతా బాగాలేదని అక్కడే పడేసాను బేబీ. అండ్ దాని కలర్ కూడా నాకు నచ్చలేదు. నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆగి నువ్వు ఊకే పుట్టింటి అంటావు. ఎప్పుడన్నా వినావా నువ్వు? పోతే మళ్ళీ తెల్లారేపు ఒక 6 నెలలు ఉండొచ్చు కాడ. మీరు హోంవర్క్ ఎవరో చేయలేదు? చిన్ని హోంవర్క్ ఎందుకు చేయలేదు?
పవర్ లేదు సార్. క్యాండిల్ పెట్టుకోవాలి. మ్యాచ్ బాక్స్ లేదు సార్. ఎందుకు లేదు? పూజ గదిలో ఉంది సార్. వెళ్ళి తెచ్చుకోవాలి. స్నానం చేయలేదు సార్. ఎందుకు చేయలేదు? వాటర్ లేవు సార్. వాటర్ ఎందుకు లేవు? ఇందాకే చెప్పా కదా సార్ పవర్ లేదని. నువ్వెలా సర్వ్ అయ్యావు సార్? ఏవండి నాకు టైం అయింది, ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఈ అమౌంట్ కొంచెం బ్యాంక్లో డిపాజిట్ చేయవా? ఈ 2 lakhs పట్టుకొని నేను అటు నుంచి అటే వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారండి? పోతండి చెప్పి ఇంకో 1,00,000 ఇస్తా. మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది. ఇప్పటి నుంచి మనం కలుసుడు కుదరదు. ఇప్పటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయకు. నువ్వు జాగ్రత్త. లవ్ యూ. ఎంత నమ్మిందే నిన్ను, ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. ఛీ, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందా నీకు? ఈ క్షణమే నువ్వు నా ఇంట్లోంచి బయటికి నడు. వెళ్ళు. ఈ ఫోన్ ఎవరిది? నాదే. ఆ మెసేజ్ నీకు వచ్చింది. నువ్వు ఏబట్టి నెత్తి 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 ఖరాబ్ అవుతుంది. నిన్ను వేసుకోకుండా అయిపో. నేను కూడా మా అమ్మ చెప్పిన మాట అంటే బాగుండేది. ఏం చెప్పింది మీ అమ్మ? నేను పెళ్లి చేసుకోకమని చెప్పింది. అబ్బా, ఇన్ని రోజులు మా అత్త మంచిది కాదనుకున్నా. నా గురించి ఇంత మంచిగా ఆలోచించింది నాకు అర్థం కాలేదు. మా ఆయనకు ఆఫీస్ నుంచి మెసేజ్ చేస్తా. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు? ఎవరైతే నీకెందుకు? నేను ఆడ, నువ్వు మగ, మాట్లాడచ్చుగా. సారీ అండి, నాకు పెళ్ళైపోయింది. కరెక్ట్ టైం ఫోన్ చేస్తుంది ప్రతిసారి. హలో. సారీ అండి, ఇందాక మెసేజ్ చేసింది నేనే. మీ మీద అనుమానం కొద్దీ మెసేజ్ చేశానండి. మీరు ఇంత మంచివారని నాకు తెలియదండి. హలో. హలో. ఫోన్ ఎత్తింది. ఐడియా. హలో ఆంటీ, రియా లేదా? రియా లేదు బాబు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు బాబు? నేను రియా ఫ్రెండ్నా ఆంటీ. అవునా, సరే బాబు. హలో హలో ఆంటీ, చెప్పు బాబు. మీ ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ ఒప్పుకోరంట కదా? ఎవరు బాబు చెప్పింది? మాది లవ్ మ్యారేజే కదా. అంటే రియా ఒప్పుకోరని చెప్పిందా ఆంటీ? అయితే అది నేను ఎడ్డని చేసి ఆడుకుంటుంది. బేబీ చెప్పు. హలో బేబీ, ఒక 100 రూపీస్ ఫోన్పే చేయవా? ఫోన్పేనా? నాకు ఫోన్పే చేయడం రాదు కదా. నేను చెప్తా బేబీ. సరే బేబీ. ఫోన్పే ఓపెన్ చేయి. చేసా బేబీ. కింద ఏముంది? బల్బు ఉంది. దాంతో కొట్టుకొని తాగు. హలో, మీకు లవర్ ఉందా? ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. అదేంటి? ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, పోయి మా భార్య చెప్తుందా? ఏమనుకుంటున్నావు నీ మనసుకి? అసలు ఏంది నీ బిహేవియర్ ఏంది? నాకు ఏం అర్థమవుతలే. మా ఇంట్లో తిడతాను, నన్ను తిడతాను. అసలు నాకు వాల్యూ ఇస్తానమ్మా? నేను కాబట్టి ఉంటాను కానీ ఇంట్లో ఇంకోడు అని ఉంటాడా అని అన్నారా రమేష్ గారు. ఇప్పుడు చూసినావా ఐసీయూలు ఉన్నాడు. ఎందుకు రానికి పిల్లల్ని మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా. అవసరమారా ఇవన్నీ మనకు? నువ్వు రోజు పడిపోతున్నావు కానీ చదివేందో నాకు అర్థమవుతలేదు. 2 క్వశ్చన్లు అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పు. అడుగు. కుక్కని ఇంగ్లీష్లో ఏమంటారు? నేను ఏమన్నా అంటే అది కరుస్తుంది. ఏవండి, నీకు విషయం చెప్పనా? చెప్పు. మీరు ఏమనను అంటే చెప్తా. ఏమన్నా చెప్పు. నేను తల్లిని కాబోతున్నానండి. వావ్, ఎంత మంచి మాట చెప్పావే. మీరు ఎంత మంచోళ్ళండి. ఇదే ముచ్చట పెళ్ళికి ముందు మా డాడీకి చెప్తే నన్ను పిచ్చి కొట్టారు. వీళ్ళు పైసల కోసం అలవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఈ 10 లక్షలు తీసుకొని నా కూతురు వదిలేకి. నా సాయి అలాంటి వాడు కాదు డాడీ. ఒక్క నిమిషం ఆగు బేబీ. అంకుల్, నాకు ఇంకో 10 లక్షలు ఇవ్వరా? ఇంకా 10 లక్షలు ఎందుకు నీకు? అంటే అంకుల్, నేను వాళ్ళ అమ్మని కూడా లవ్ చేసిన.
ఇంకో 10 లక్షలు ఇస్తే నేను వేరే ఫ్యామిలీ చేసుకుంటా. ఆ, చాలా సంతోషం అండి. మంచి సంబంధం చూపించారు మా అమ్మాయికి. ఏంటి మళ్ళీ నాకు సంబంధాలు చూస్తున్నారా? నేను చావనైనా చేస్తాను కానీ సాయం తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. పిల్లగాడు అమెరికాలో ఉంటాడు. 4 విల్లాలు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, ఒకటి రోల్స్ రాయిస్ ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది. నీకు అర్థంటే చెప్పు, మరి వేరే వాళ్ళని చూసుకోమని చెప్తా. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా డాడీ? మీ ఇష్టమే నా ఇష్టం. సాయి, మన పెళ్ళికి మా డాడీ ఒప్పుకోవట్లేదు. చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ జన్మకి మనం విడిపోదాం సాయి. వచ్చే జన్మలో పక్కా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ జన్మకి ఇక సెలవు సాయి. డాడీ 1 మంత్లో పెళ్ళైపోవాలి. మీకన్నా బండ్లు బస్సులు ఉన్నాయిరా స్కూల్ కోనికి. మాకు అప్పట్లో ఏం లేకపో 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చదువుకునేదిరా మేము. అంతదైనా నీకు జాబ్ ఎందుకు రాలేదు డాడీ? అంటే పోయే వరకే లంచ్ టైం అయ్యేది, తినేసి వచ్చేది. హలో, ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళితో పెద్ద పరిచయం నచ్చిపడ్డదిరా అయ్యా. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావా లైవ్ చంపుతాడు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావా చేసుకునేది చంపుతుంది. ఏ చేసుకోకుండా ఉందామా అంటే ఇంట్లో ఊరోళ్ళు అందరూ చంపుతారు. నా బాధ వాళ్ళకి చెప్పుకోగలరా అయ్యా? చెప్పు. హిప్నోటిజం అను, హిప్నోటిజం అను. హిప్నోటిజం అను. హిప్నోటిజం. హిప్నోటిజం హిప్నోటిజం అను. డైలాగ్ చెప్పు. హిప్నోటిజం కాదు, డైలాగ్ చెప్పు. ఉంది దాని రావాలి కదా. ఇది ప్రాక్టీస్. మరి హిప్నోటిజం. హిప్నోటిజం అంతేనా? హిప్నోటిజం డైలాగ్ ఏంటి ఇప్పుడు? హిప్నోటిజం నేర్చుకుందాం అనుకుంటున్నాను. చేతపని నేర్చుకుందాం అనుకుంటాను. హిప్నోటిజం. హిప్నోటిజం చేతబడేయండి, చంపేస్తారు. హిప్నోటిజం అంటే జస్ట్ కంట్రోలింగ్, అది ఇది ఉంటుంది. అది నేను చంపేస్తా. హిప్నోటిజం అను. నేను హిప్నోటిజం నేర్చుకుందాం అనుకుంటున్నాను. హిప్నోటిజం నేర్చుకుందాం అనుకుంటాను. మంచిగా చెప్పు. హిప్నోటిజం నేర్చుకుందాం అనుకుంటాను. అట్లా కాదు, కరెక్ట్గా చెప్పు. సబ్స్క్రైబ్ చేయకపోతే హిప్నోటిజం చేస్తా. నేను హిప్నోటిజం నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేను హిప్నోటిజం నేర్చుకుందాం అనుకుంటాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకపోతే హిప్నోటిజం చేస్తా. ఇక్కడ